ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రేక్షకులందరికీ కూడా ఆశీస్సులతో మన వాళ్ళు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం. గురుగారు, మరి ఆంధ్రప్రదేశ్లో మీరు చెప్పినట్టుగానే కూటమి గెలిచిన విషయం అందరికి సంతోషం కలిగించింది. మరి ఇప్పుడు ఆ ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉండబోతుంది అని చాలామంది ఉత్సాహంగా అడుగుతున్నారు. అయితే నేను అనుకోవడం ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్న ప్రభుత్వాలు ఎలా పనిచేయబోతున్నాయి అంటే, తప్పకుండా ప్రస్తుతానికి రెండు ప్రభుత్వాలు కూడా సుస్థిరమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో జరిగినటువంటి కార్యక్రమాల్లో కూడా ప్రజలకి మేలు చేసేట్టుగా కొన్ని కనబడుతున్నాయి. కానీ కొన్ని విషయాలన్నీ కూడా ప్రజలకి మేలు చేసేట్టు కనబడుతున్నాయి. గత ప్రభుత్వం యొక్క కొన్ని నిబంధనలు పాటిస్తూనే కొన్ని అంటే ప్రజలకు మేలు చేసేటువంటి కార్యాచరణ జరిగింది కేసీఆర్ ప్రభుత్వంలో. అటువంటి ప్రభుత్వంలో చేసిన కొన్ని మంచి పనులు వీరు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు, దాని ఎటువంటి సందేహం లేదు. రుణమాఫీలు కానీ ఇతరత్ర కానీ సరే, వారికంటే వీరికి ఎక్కువ ఇస్తారా లేదనే విషయంలో. కానీ ఇక్కడ ఒకటి, రాబోయేటువంటి రోజుల్లో అంటే దక్షిణాయన నుంచి 2026 అంటే మొన్న దక్షిణాయనం 16వ తేదీ జూలై నుంచి దక్షిణాయనం ప్రారంభమయ్యేదానికి, ఈ దక్షిణాయన ప్రారంభం నుంచి రాబోయేటువంటి 2026 జనవరి వరకు ఈ దక్షిణాయన కాలంలో రేవంత్ రెడ్డి గారికి కొన్ని మచ్చలు తగిలే అవకాశం. మచ్చలు అంటే కొన్ని ఈ తన పేరుకి తగ్గట్టుగా కాకుండా కింది స్థాయి వాడిలాగా ప్రవర్తించడం అనేది కొంత ఇబ్బంది కలిగించవచ్చును. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ఎందుకంటే వారి జన్మజాతకంలో మరి గ్రహస్థితి ఎలా తెలియదు, కానీ వారి కొన్ని అపవాదులు మూటగట్టుకునే అవకాశాలు, అంటే అందరి ముందు అందరికీ తెలిసిన విషయంలో తను తప్పుగా మాట్లాడడం, అభాస పాలయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కనుక ఈ దక్షిణాయన సమయంలో అంటే దక్షిణాయన కాల ప్రారంభంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితిగా చెప్పబడుతోంది. ఇక మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు మరియు భారతీయ జనతా పార్టీ ముగ్గురి సమన్వయంతో ప్రభుత్వం ఎలా ఉండబోతుంది, మరి చంద్రబాబు నాయుడు గారు మరి కేంద్ర ప్రభుత్వం నుంచి తను అనుకున్నటువంటివి రాబట్టుకోగలరా అనేటువంటి ప్రశ్న చాలామందిలో ఉంది. అయితే అక్కడ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కొన్ని తప్పిదాలు తనకి మెడకు చుట్టుకున్నాయి. అంటే తప్పిదాలు ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి తనకు రానటువంటి కనీస అవసరాలని రప్పించుకోలేకపోవడం, అంత మిత్రత్వంగా ఉంటూ అంత సపోర్ట్ చేసి అన్ని బిల్లులకు సపోర్ట్ చేసి ఆయన అక్కడి నుంచి కనీసం తన మద్దతును ఇచ్చినప్పటికీ కూడా తనకు రావాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రావాల్సినటువంటి ప్రజలకు రావాల్సినటువంటి కొన్ని మంచి పనులను మంచి వనరులని తీసుకురాలేకపోయాడు. అది పెద్ద మైనస్గా చెప్పబడింది. ఉన్న డబ్బునే పంచుతూ వెళ్ళిపోయాడు. కానీ కొత్తగా ఏది ప్రభుత్వంలో కొత్తగా ఏది సంపదని సృష్టించలేకపోయాడనే విషయం నిర్వివాదాంశం. దానివల్ల తను ఓటమికి మూల కారణంగా చెప్పవచ్చు. ప్లస్ అసమర్థవంతులైనటువంటి కొంతమంది మంత్రివర్గంలో ఈ బజార్ లాంటి వ్యక్తులలో తను నోరు పారినటువంటి మంత్రుల విధానాలు కూడా ప్రజల్లో కొంత ఇబ్బందిని కలిగించే విషయం వాస్తవం. గౌరవంగా మాట్లాడాలి, మంత్రులు అనేటువంటి వాళ్ళు గౌరవంగా మాట్లాడాలి. మామూలు చిన్న స్థాయి రాజకీయ నాయకులు కాదు కదా. ఒక మంత్రి, కేబినెట్ మంత్రి ఉన్నటువంటి వ్యక్తులు జాగ్రత్తగా మాట్లాడి ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వచ్చే అవకాశం ఉండేది. కానీ ఆ మంత్రుల యొక్క ప్రయోజనాలు, అలాగే తను ఎవరికి కూడా అందుబాటులో లేకపోవడం, జగన్మోహన్ రెడ్డి గారు తను చేస్తున్న పనులు ఎవరికి అంటే ఆ మంత్రివర్గానికి కూడా తెలియకుండా ఉండడం. అందుకే ఆ మంత్రులను చేతులు ఎత్తేశారు. వాళ్ళ యొక్క ప్రణాళికల్ని వాళ్ళు దాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. కాబట్టి అది కూడా ఒక ఓటమి కారణం. సరే, జరిగినటువంటి దానికన్నా జరగబోతున్నటువంటి కూటమి యొక్క ప్రభుత్వం ఎలా ఉండబోతుందన్న విషయంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కొన్ని విశేషమైనటువంటి మంచి పనులు త్వరలోనే మనకి ముందుకు వచ్చే అవకాశం. ఆగస్టు 15వ తేదీ నుంచి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రభుత్వంలో దక్షిణాయనలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చంద్రబాబు నాయుడు గారికి ఉండవా, పవన్ కళ్యాణ్ గారికి ఉండవా అనేటువంటి ప్రశ్న కూడా మీకు ఉత్పన్నమవుతుంది కదా. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇది అనుకూలవంతంగా మారే అవకాశం పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి జాతకాన్ని సరిపోల్చుకోవడం వల్ల, అంటే కంపాటబిలిటీ అంటారు దాన్ని. ఆ కంపాటబిలిటీ పురంధరేశ్వరి, చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ముగ్గురు చూసుకున్నప్పుడు ఇక్కడ మేజర్ పార్ట్గా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు వ్యక్తులకే కంపాటబిలిటీ పర్ఫెక్ట్గా సూటబుల్గా ఉంది. అందుకే ఈ రెండు అంటే మరి ఇప్పుడు పూరి జగన్నాథుడి రథచక్రాల్లాగా చంద్రబాబు నాయుడు పవన్ అనేటువంటి రథచక్రాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత స్థాయికి వెళ్ళగలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే వీళ్ళ ప్రణాళికలన్నీ కూడా ఇప్పుడు మనకు కనబడకపోవచ్చు,
కొత్తగా ఎన్నికైనటువంటి వ్యక్తులు 1 మాసం 2 మాసాలైంది. 2 మాసాల్లో అక్కడ కొత్త ప్రభుత్వంతో ఇంకా వీళ్ళు అనుసంధానం అవుతున్నారు. ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ తీసుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవడానికి వీళ్ళకి ఇంకా మాసం పడుతుంది. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో, ఎక్కడ లోపాలు జరిగాయో, ఎక్కడ మంచి పనులు చేశాడో. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చెడ్డ పనులు చేయలేగా, ఆ మంచి పనులను ఎలా మనం ఇంకా పైకి తీసుకెళ్ళొచ్చు అనేటువంటి భావనతో లెక్కలు, మీమాంసలు, మీనమేషాలు లెక్క పెడుతూ అన్నీ కూడా మనం సమర్థంగా తీసుకొని ఆగస్టు 15వ తేదీ నుంచి నాకు తెలిసినంత వరకు ఈ దక్షిణాయన కాలంలోనే తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక అనుకూలవంతమైనటువంటి ధనవృద్ధి, ఒక మంచి కార్యసాధన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఉన్నతికి కారణమైనటువంటి చాలా మంచి ప్రణాళికలు వారి దగ్గర ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయి నుంచి అనేకమైనటువంటి వ్యవస్థల్ని తీసుకొచ్చి అక్కడ వెంటనే సంపదని సృష్టించగలిగేటువంటి అవకాశము ఇద్దరి చేతుల్లో ఉంది. అది పవన్ కళ్యాణ్ గారి జాతకము ద్వారా సహాయ సహకారాలతో, చంద్రబాబు నాయుడు తెలివితో, తనకున్నటువంటి అనుభవంతో తప్పకుండా వారు ఉన్నతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శుభయోగాన్ని, శుభస్థానాన్ని, ఆర్థిక అభివృద్ధిని, అలాగే అక్కడటువంటి రైతన్నలకు ఎలా మేలు చేయవచ్చు అనే దాంట్లో వాళ్ళందరూ కూడా ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఆ ప్రభుత్వం యొక్క పనితీరు అద్భుతంగా ఉండబోతోంది. ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు పోలవరం ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందని కొంతమంది చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ అనేది నాకు తెలిసినంత వరకు డిసెంబర్లో కానీ దాని మీద ఒక రూపకల్పన చేసే అవకాశం లేదు. డిసెంబర్లోనే దాని గురించి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక మంచి ప్లానింగ్ తయారు చేసుకునే అవకాశాలు ఉంటాయి. డిసెంబర్ తర్వాత పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే 2027 ఆఖరి నాటికల్లది పూర్తి అవ్వడానికి అవకాశాలు ఉండవచ్చు అనేది మేము అంటే వారి యొక్క జాతకాలని బట్టి, నామ నక్షత్రాలను బట్టి చెప్పిన మాట. ఇదన్నీ కూడా నిజమే అవకాశాలు. కానీ అంతకుముందే 2026లో ప్రగతి రథచక్రాలుగా తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళగలిగే అవకాశం సమర్థవంతమైనటువంటి పాలకుల చేతుల్లో ఉందని చెప్పవచ్చును. కాబట్టి దాని ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ధ్వనిలో ప్రగతి ముందుకు వెళ్ళే అవకాశం, అలాగే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం లేకుండా ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం లేదు. కనుక రేవంత్ రెడ్డి గారు కొన్ని విషయాల్లో కేంద్రం అమిత్ షా గారిని, గడ్కరీ గారిని, అలాగే ఇతరత్ర వ్యక్తుల్ని తను కలవడం, వారి రాష్ట్రాలకు కావాల్సినటువంటి ఫలితాలు, రాష్ట్రాలకు కావాల్సినటువంటి అవన్నీ కూడా వారు తీసుకునే ప్రయత్నంలో ఆ ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం, ఇదంతా కూడా ఒక మంచి పరిణామం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీకి ఉన్న కేంద్ర ప్రభుత్వంతో అంటగాకపోయినా అక్కడని చెప్పి వాళ్ళకి వెటకారంగా వారితో నెగిటివ్గా లేకపోయినా అనుకూలవంతమైనటువంటి పరిణామాలతో తనకు కావలసిన రాష్ట్ర అభివృద్ధి కొరకు తను చేసేటువంటి పనులలో కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని పొందుకుంటున్నారు, పొందుకుంటారు కూడా. అలా ఫ్యూచర్లో కూడా తనకి మంచి అభివృద్ధి పొందుకుంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కాబట్టి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు, అన్ని రకాల ఆర్థిక సహాయ సహకారాలు అందించగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంతవరకు ఇప్పుడు అన్ని ప్రభుత్వాలకి నాకు అన్ని చేసి అని చెప్తే కుదరదు కదా. కొన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ కంటే కూడా బీద వ్యవస్థలు ఉన్నాయి. మరి కాబట్టి ఒక రాష్ట్రానికి అన్ని చేస్తే మిగతా రాష్ట్రాలకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర జేబులో డబ్బులు లేవు. కాబట్టి ఈ యొక్క జాతకాలను అనుసరించి ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు, గడ్కరీ గారి నుంచి ఇతరత్ర చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే పురంధరేశ్వరి మరియు రేవంత్ రెడ్డి, ఇతరత్ర భట్టి విక్రమార్క గారు, ఇటువంటి వాళ్ళందరి జాతక పరిశీలించినప్పుడు 2 రాష్ట్రాలు కూడా అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని, భవిష్యత్తులో ఆశావాహజనకమైనటువంటి అభివృద్ధిని సాధించగలిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా 2 రాష్ట్రాలకి ఆర్థిక సంపద అనేక రకాలైనటువంటి ప్రణాళికలతో, అంటే నీటి సంబంధం విషయంలో కానీ, కరెంటు సంబంధం విషయంలో కానీ, బొగ్గు సంబంధ విషయంలో కానీ, అలాగే విశాఖ ఉక్కు కర్మాగారం గురించి కానీ తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు వస్తాయి. అలాగే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అవుతుందా అంటే అవ్వదు అని చెప్పడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి అందులో మీకు ఎటువంటి సందేహం లేదు. ఇటువంటివి చాలా ఉన్నాయి. మళ్ళీ కొత్త విషయాలు చెప్పుకుని ప్రయత్నిద్దాం. మీకు ఏదైనా ప్రశ్నలు కావాలనుకుంటే కామెంట్ ద్వారా చెప్పి చూడండి. ఆ కామెంట్ కూడా ఫ్యూచర్లో సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. దాని గురించి ప్రత్యేక వీడియో చేద్దాం. దాని ఎటువంటి సందేహం లేదు. ఏ విషయం గురించి అయినా సరే స్పష్టంగా చెప్పగలిగేటువంటి శక్తి జ్యోతిష్ శాస్త్రానికి ఉంది. ఈ విషయాన్ని గుర్తించండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.